ఫాతిమా హా, మీరు వెళ్ళొచ్చు. ఉమ్. అసలు ఏంటి ఇక్కడికి ఇలా వచ్చింది? సో దిస్ ఇస్ ఫాతిమా. ఈ ఫాతిమా గురించి ఎంతసేపు నేను చెప్పింది. హాయ్ ఫాతిమా, హాయ్ సార్. ఐఎమ్ శివ నారాయణన్. నిన్న కార్డ్ నీకు ఇచ్చింది నా కూతురే. ఐ ఎంజాయ్డ్ ద డ్రామా. ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఇకపోతే టామ్ అండ్ జెర్రీకి కమెంటరీ చెప్పే వాళ్ళని ఐఎఫ్ఎల్ లోకి తీసుకోలేం కదా. జయేష్, ఈ ఫుట్బాల్ ఎందుకు బ్లాక్ అండ్ వైట్ లో ఉందో తెలుసా? అది ఫుట్బాల్ ని కనిపెట్టిన కానించి అలాగే కదా ఉంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎనీవే, కదా. ద కమెంటరీ వాస్ గుడ్ ఫాతిమా. థ్యాంక్స్. నా కూతురు తను ఏ ఒక విషయం మీద ఫోకస్ చేయలేదు. షీఈ్ అన్ ADHD కిడ్. కానీ నిన్న నీ మాటల్ని తను కన్నార్పకుండా చూడడం నేను గమనించాను. దట్ వాస్ ఎ నైస్ మూమెంట్. దర్ సంథింగ్ స్పెషల్ ఇన్ యువర్ వర్డ్స్ ఫాతిమా, ఫర్ షూర్. హాయ్ ఫాతిమా, ఐఎమ్ దీపిక, డైరెక్టర్ షెడ్యూలింగ్. శివ నీ గురించి చెప్పాడు. ఆయన ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు ఫాతిమా నూర్ జహాన్ అండి. మలపురం నుండి వస్తున్నాను. ఇంట్లో అమ్మా నాన్న అన్నాయి అందరూ ఉన్నారు. అన్నాయ ఇలాగే కమెంటరీ చెప్తావా ఏంటి? ఏంటి సార్ ఇది? తనకు అసలు మాటలే సరిగ్గా రావడం లేదు. ఈ అమ్మాయికి ఆల్రెడీ కంపేర్ చేయమని ఒక అవకాశం ఇచ్చాను. అది చేయడానికే తను వణికిపోయింది. కొంచెం మీరు ఆపుతారా? కాంపేరింగ్ కాదు కమెంటరీ అంటే. 1 minute. ఫాతిమా, కంటిన్యూ. నా పేరు ఫాతిమా నూర్ జహాన్. మలపురం నుండి వస్తున్నాను. ఇంట్లో అమ్మ నాన్న అన్నాయ్ నానమ్మ అందరూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అందరూ నన్ను వాగుడికాయనే అంటారు. నా మాటల వల్ల కొందరు చిరాకు పడ్డా నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను. చిన్నప్పుడు అబ్బాయిలు ఫుట్బాల్ ఆడేటప్పుడు నేను గోల్ కీపర్ గా ఉండి కమెంటరీ కూడా చెప్పేదాన్ని. అలాగే మొదలైంది. పోతే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడడం అందరికీ ఇష్టం ఉండదు. కొంతమంది నా మాటలు విని కోపం చేసుకునేవారు కూడా. నేను ఇక్కడికి రావడానికి కూడా అదే కారణం. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రశ్నలు అడిగానని ఇంట్లో సమస్య అయింది. పోతే నాలాంటి ఒక అమ్మాయి ఇక్కడ దాకా వచ్చి నిలబడిందంటే చిన్న పోరాటమేమీ అడ్డుకోలేదు. నైట్ డ్రెస్ తో నేను ఇంత దూరం రావడానికి కారణం నా మొహం మీద ఉన్న గాయానికి కారణం, నా యుద్ధానికి నిదర్శనం. ఏవైనా సరే ఆ బంతి భూమిలాగా తిరుగుతూ ఒక కాలి నుంచి ఇంకొక కాలికి మారేటప్పుడు నాకు మాటలు సరళంగా వస్తాయి, సముద్రపు అలలాగా. లెట్స్ హియర్ ఇట్ ఫాతిమా, సే సంథింగ్. ఈ ఫ్రీకి కొట్టేది ఎవరో తెలుసు కదా? ఎవరు? రోబర్టో కార్లోస్. యప్. ఈ మ్యాచ్ మొదటిసారి చూస్తున్నట్టు ఉండాలి నీ కమెంటరీ. గో ఫర్ ఇట్. రోబర్టో కార్లోస్ ఫుట్బాల్లో ఉన్న ఏకైక బుల్లెట్ మ్యాన్. తుఫానులాగా గోల్ పోస్ట్ ను చీల్చగలిగి నిప్పులు కక్కి ఫ్రీ కిక్ ని కొట్టగలడు. అదే తుఫాన్ ఇప్పుడు ఫ్రాన్స్ కి ఎదురుగా ఫ్రీ కిక్ గా రాబోతోంది. ఆ బాల్ ని గ్రౌండ్ లో పెట్టడం చూడండి. లెక్కలేనని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేశాక టెస్ట్ ట్యూబ్ ని పెట్టినట్టు, కొవ్వొత్తితో ఒక జ్యోతిని వెలిగించినట్టు బాల్ పెట్టి ఫ్రీ కిక్ ని కొట్టడానికి వెనక్కి వెళ్తున్నాడు. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి బంతి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రోబర్టో. అన్బిలీవబుల్! తన ఎడం కాల్తో ఒక ఇంద్రధనుస్సు కిక్. గోల్ కీపర్ ఫాబియస్ బార్టెస్ మాటలు రాక సెలైపోయాడు. ఫుట్బాల్ చరిత్రలో గుర్తింపు పొందే ఒక ఇంద్రధనుస్సు కిక్ ఇలా వచ్చి పడినప్పుడు ఒక గోల్ కీపర్ ఏం చేయగలడు? రోబర్టో కార్లోస్, ఏం గోల్ కొట్టావయ్యా! That was awesome. Really? What do you think? Yes. But do you think we can risk this? Veteran stars or sports journalists, that's our criteria on commentators, Shiva. క్రైటీరియా మనం చేంజ్ చేయలేమా దీపిక? మనం ఈ IFL స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా కష్టపడింది కమెంటేటర్స్ లేక, రీజనల్ కమెంటేటర్స్. క్రికెట్ అంటే 100 మంది వస్తారు, కానీ ఫుట్బాల్కి రారు.
It's too risky and so much is at stake, Shiva. We can't change things at the last moment. You made the rules. So let's stick on to that. నేను చెప్తున్నాను, the decision is yours. But you know my opinion is that. అదే కదా, నో లాస్ట్ మినిట్ ప్లానింగ్ చేంజ్. ఇటువంటి దానికి ఫెడరేషన్ అస్సలు ఒప్పుకోదు. మొదటి మ్యాచ్ జరగబోయేది రేపే. ఇప్పుడెందుకు కొత్త కొత్త ప్రయత్నాలన్నీ? అది కూడా అమ్మాయితో కమెంటరీ చెప్పిస్తారట. అంతేలే, అనవసరంగా. శివ, నీకు ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు. ఇకపోతే ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పిన కమెంటరీను యూట్యూబ్ లింకే కదా నీకు తెలిసింది. వై శివ? See Fatima, this is a very planned thing and we planned it last year itself. So you try next year. Let me be frank. Chances చాలా తక్కువే because we prefer veteran stars or sports journalists. బంతి ఒక మూమెంట్ ని బట్టి చెప్పే విషయం కాదిది. There is science behind football. అటువంటి నాలెడ్జ్ ఉట్టిగా ఫాలో చేసే వాళ్ళకి ఉండకపోవచ్చు. You get me? ఏం పర్లేదు మ్యామ్, థ్యాంక్ యూ. నాలాంటి ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంత దూరం రాగలిగిందంటే అదే పెద్ద విషయం. ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగే చోట నా కమెంటరీ గురించి మాట్లాడారు కదా, సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ క్రైటీరియా కూడా ఎప్పుడొక రోజు బద్దలైపోతుంది. దాన్ని కూడా బద్దలు కొట్టే బంతిది. ఐఎమ్ సారీ ఫాతిమా. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంద్రదర్శికే ఆ షైజు చెప్పిన దాన్ని చూసి కాపీ కొడుతుంది. లేకపోతే దీనికి ఎలా తెలుసు రైన్బో కిక్ గురించి? ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో అసలు మీకు ఏమైనా తెలుసా? ఆ గోల్ గొప్పదనం ఏంటో మీకు ఏమైనా తెలుసా? 1997లో ఫ్రాన్స్ కి బ్రెజిల్ కి జరిగిన మ్యాచ్ అది. ఆ గోల్, ఆ ఇంద్రధనుసు కిక్, ఆ బనానా కిక్, అది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ తప్పని నిరూపించిన గోల్. న్యూటన్ చెప్పిన దాని ప్రకారం ఒక వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు దిశ మారదు. కానీ రోబోటో కొట్టిన గోల్ తప్పని నిరూపించింది. ఎలాగో తెలుసా? ఆ బాల్ అలా తిరిగి తిరిగి వెళ్తుంటే దాని ఒక పక్కన గాలి బంతికి ఎదురు దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ హై ప్రెషర్ స్పేస్. ఆపోజిట్ సైడ్ లో ఉన్న గాలి అది బాల్ తో పాటు అదే దిశలో వెళ్తుంది. దాట్ క్రియేట్స్ లో ప్రెషర్ స్పేస్. అందువల్లనే ఆ బాల్ ఇంద్రధనుసులాగా వంగుతుంది. ఇట్స్ కాల్డ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. దీన్ని కూడా న్యూటనే కనిపెట్టాడు. అదే అంత ఈజీ కాదు. బంతికి లోవర్ రైట్ కార్నర్ లో కిక్ కొట్టాలి. స్పీడు, హైట్, యాంగిల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే చిన్నప్పుడైనా ఫుట్బాల్ ఆడుండాలి. కదరు వేసుకుంటే ప్లేయర్ అవ్వలేం సార్, జెర్సీ వేసుకోవాలి. సారీ. ఫాతిమా, 1 సెకండ్. కమెంటరీ రూమ్ కి నైట్ డ్రెస్ వేసుకొని రావడం చూడడానికి అంత బాగోదు. రేపు వచ్చేటప్పుడు నైట్ డ్రెస్ వద్దు. ముంబై ఇండియన్స్ కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ రేపు. గ్రౌండ్ లో, గ్యాలరీలోనే కాదు, ప్రపంచంలో ఉండే టీవీ చూసే వాళ్ళందరూ చూస్తుంటారు. ఫాతిమా, నీ శబ్దం ఈ ప్రపంచం వినని. ఆల్ ది బెస్ట్.
ఏం జరుగుతుందో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? నా పేరు షైజు దామోదరన్. నాతో ఉన్నది అయ్యం విజయన్. ఇది ఒక చరిత్ర సృష్టించబోయే పోరాటం. ఈ మ్యాచ్ రిజల్ట్ ఏమైనా సరే ఇక్కడి నుంచి చూసేటప్పుడు సముద్ర పలల్లాగా మనతో మాటల వర్షాన్ని కురిపించడానికి మొట్టమొదటిసారి ఒక స్త్రీ. ఇది లిఖించబోయే సమయం, చరిత్రను సృష్టించబోయే రోజు. ఫాతిమా నూర్జహాన్ ఫ్రమ్ మలపురం. రండి. ఇది చరిత్ర. దిస్ ఇస్ హిస్టరీ. కాదు, ఇది తన కథ. ఇప్పుడు మైక్ లో ఫాతిమా.